హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా యమ్మీగా అండ్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్గా నేనైతే బియ్యం నానవేసుకున్నాను ఒక హాఫ్ కేజీ దాకా. హాఫ్ కేజీ బియ్యంకి హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. కేజీ అయితే కేజీ మటన్ తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ 1.5 టేబుల్ స్పూన్. స్పైసీ తక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నీట్గా ముక్క కలిసేలాగా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. లేత మటన్ అయితే 2 విజిల్స్, కొంచెం ముదురుగా ఉంటే 3 విజిల్స్ రానిచ్చుకోండి. తర్వాత బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలన్నమాట. మన దగ్గర ఏవైతే బిర్యానీ దినుసులు ఉంటాయో అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, 6-7 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ముక్కలు ఏవైతే కోసి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి సాహీ బిర్యానీ మసాలా కూడా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాహీ బిర్యానీ మసాలా కొంచెం, 2 టేబుల్ స్పూన్ల సాల్టు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కొంచెం ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకోండి. వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని హైలో పెట్టుకోండి. ఈలోపు మనం మటన్ ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదా, చాలా నీట్గా ఉడికిపోయింది. మనం ఇందాక ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చేసుకొని హైలో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోండి. వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనకి పక్కన ఎసురైతే కాగేశాయి. మనం బియ్యం నానం పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసారు కదా, మటన్లో వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇలా అయితే ఉంచుకోండి. తర్వాత బియ్యం ఉడికిందో లేదో చూద్దాము. ఇలా పట్టుకుంటే 2 సగాలు అవ్వాలండి. 70% ఉడికించాను నేను. 70% మాత్రమే ఉడికించుకోవాలి. దాన్ని ఇట్లా గెంటె తీసుకొని ఇట్లా వడకట్టుకొని మటన్ ఏదైతే మనం మటన్ ఉడికించుకున్నామో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక దమ్ము మాత్రమే వేస్తున్నాను. అదే కేజీ అయితే 2 దమ్స్ వేసుకోవచ్చు. కొంచెం మటన్ని వేరే బౌల్లోకి తీసుకొని 2 దమ్స్ లాగా వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా చేసిన తర్వాత దాని మీద కొంచెం మళ్ళీ పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం గీ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఇంకా బిర్యానీ రెడీ అయినట్లే. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయినాయి అండ్ టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. చూసారు కదా, నేను ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేసేయండి. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.